దేవుని పిల్లలారా, మరి మియాపూర్ కళాశాల సంఘం సుమారు 3 సంవత్సరాలుగా సంఘాన్ని ప్రారంభించి సంఘం ద్వారా దేవుడి కొరకు ఎన్నో ఘనకార్యాలు మేము జరిగిస్తున్నాం. ఎన్నో సభలు పెట్టాం, ఎన్నో మీటింగులు పెట్టాం, ఎన్నో ప్రార్థనలు పెట్టాం, ఎన్నో బైబిల్ తరగతులు పెట్టాం. దేవుడి కొరకు మేము జరిగిస్తున్న సంఘపు పరిచర్యలో మరి ఎల్లప్పుడూ ఒక్కరిగా ఉన్న కుటుంబం, ప్రతి కార్యంలోనూ వారి వలన అయినది ఆ కార్యం కొరకు ఇచ్చి ప్రతి దైవ కార్యంలోనూ నిలబడిన కుటుంబం మరి సహోదరులు జాన్ అలాగే లక్ష్మి గారి కుటుంబం. మియాపూర్ కళాశాల ప్రారంభమైన నాటి నుండి ప్రతి పనిలోనూ మరి ప్రతి కార్యంలోనూ ఆ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో జరిగిన ఒక భయంకరమైన విషాదం ఈ సభ పెట్టడానికి గల కారణం ఏంటో మరి నూతనంగా వచ్చిన వారి కొరకు మేము చెబుతున్నాం. వారి గర్భాన్ని పుట్టిన గర్భఫలాలు కుమారుడు కుమార్తె. కుమారుడు చిన్నవాడు, వాడి మధ్యకాలంలో సుమారు 4 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కింద పడిపోయాడు. 4 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి పడటం అంటే అది చిన్న మాట కాదండి. నిజానికి కుమారుడుమో ఎడల సంఘం ఎడల దేవుడు జరిగించిన అద్భుతం అది. మొదటి దినాన్న కుమారుడు పడగానే తమ్ముడు ఫోన్ చేశాడు, ఏడుస్తున్నాడు. నిజానికి వాడిని ఆ మాట వినగానే నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. కారణం ఏంటంటే చిన్ననాటి నుండే వాక్యం అంటాడు, చర్చ్ అంటాడు, ఎప్పుడూ చర్చిలో హ్యాపీగా ఉంటాడు. అందరూ ముందు ఆడుతూ గెంతుతూ ప్రతి ఆదివారం తిరిగేవాడు. మరి పైనుండి పడిపోయాడు అనేసరికి ఎక్కడో కాసేపు నోట వెంట మాట రాలేదు. వాళ్ళ నాన్నను కూడా ఏమని ఓదార్చాలో నాకు అర్థం కావటం లేదు. ప్రార్థన చేస్తాను ఆయన అని ఫోన్ పెట్టేసి ఒక అరగంట తర్వాత నేను మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత ఫోన్ చేశాను. దేవుని పిల్లలారా, కొన్ని మాటలు ఈరోజు మీకు బైబిల్లో నుండి చూపిస్తాను. అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ సర్వ మానవాళిని సృష్టించిన దేవుడు ఒకడే. ఆయన పరలోకంలో ఉన్న తండ్రి. ఆయన మాటలు ఈరోజు భూమి మీద ఎవరు ఏ భాష మాట్లాడుకుంటే ఆ భాషలోనికి మానవులను సృష్టించిన సృష్టికర్త మాటలు బైబిల్ రూపంలో ఈ సమాజం మధ్యలో ఉన్నాయి. కానీ ఆ బైబిలును పట్టించుకొని ఈ సమాజం దేవుడి మనసు ఈ భూమి మీద ఉన్న తన పిల్లలైన మనుషుల ఎడల దేవుడికున్న మనసు ఈ సమాజానికి అర్థం కాకుండా పోయింది. ఆ కుటుంబంలో సంఘటన జరిగినప్పుడు నేను అడిగాను, నాయన నువ్వు ఎక్కడున్నావు? తండ్రి చెప్తున్నాడు, మా బావగారికి ఆరోగ్యం బాగోకపోవటం వలన హాస్పిటల్లో ఉన్నానన్న. చెల్లి ఎక్కడుంది? ఏదో వంట పనో ఏదో పని చేసుకుంటూ చెల్లుంది. వీడు అందరితో పాటు ఆడుకుంటున్నాడు, పిల్లలందరితో పాటు ఆడుకుంటున్నాడు కదా అని ఆ చెల్లి తన పనులు తానుంది. ఈలోపు వాడు కిటికీ తీశాడు, ఆ కిటికీలో నుంచి దూకేశాడు. బైబిల్ ఒక మాట చూపిస్తాను మీకు. చాలా కాలం నుంచి చదువుకున్న మాట, మనందరికీ తెలిసిన మాట. కానీ ఈ సందర్భంలో దాన్ని ఆలోచిస్తే పరలోకంలో ఉన్న కన్నతండ్రి మనసు ఎంత ఉన్నతంగా మనకు అర్థమవుతుందో ఒకసారి బైబిల్ తీయండి. కీర్తనల గ్రంథం 121 కీర్తన 4వ వచనం ఒకసారి బైబిల్లో ఉంచి మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. కీర్తనల గ్రంథం 121 కీర్తన 2వ వచనం చూద్దాం. 2వ వచనం కీర్తనల గ్రంథం 121 2వ వచనం చదువుతున్నారు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. బాగా వినాలి, ఇది చాలాసార్లు చదివిన మాటే, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. యెహోవా వలననే ఏముంది అక్కడ? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. అక్కడ భక్తుడి యొక్క భావాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుడి వలననే నాకు సహాయం అందుతుంది. జాగ్రత్తగా వినండి ఇది.
కొన్ని సందర్భాలలో మానవుడి నుంచి వచ్చే సహాయం మనం ఉన్న ప్రమాదంలో నుండి మనల్ని బయట వెయ్యలేదు. ఈరోజు మనిషి దేవుడి కంటే తన చుట్టూతో ఉన్న మనుషుల్ని ఎక్కువ నమ్ముతాడు. నాకు వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు అని మనుషులపైన ఆధారపడతాడు. కానీ కొన్ని సందర్భాలలో మనుషులు కూడా నీకు సహాయం చేయలేనంత పెద్ద పెద్ద ప్రమాదాలు నీ నెత్తి మీదకి వస్తాయి. ఉదాహరణకి కరోనా వచ్చిందండి. కరోనా వ్యాధి నుండి ఎవరు బయటపడేస్తారు? ఎవరు బయట పడవేయగలరు? డాక్టర్లు చేతులెత్తేశారు, శాస్త్ర ప్రపంచం చేతులెత్తింది. మా వలన కాదు. ఏమండి, సోషల్ డిస్టెన్స్, దూరంగా ఉండండి. అది భార్య అయినా సరే దూరంగా ఉండండి, భర్త అయినా సరే దూరంగా ఉండండి, పిల్లలైనా సరే దూరంగా ఉండండి, తల్లిదండ్రులైనా సరే దూరంగా ఉండండి. అప్పుడు అర్థమయ్యాడండి మానవ జాతికి కొద్దిగా దేవుడు కొన్ని సందర్భాలలో మన చుట్టూ ఉన్న మనుషులు కూడా మనకి ఏం చేయలేరు, సహాయం చేయలేరు. ఒకవేళ వాళ్ళు సహాయం చేసినా ఆ సహాయం వలన నీ ప్రమాదం నుండి నువ్వు బయటపడటం కష్టమవుతుంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా కుటుంబానికి అప్లై చేయండి. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ప్రపంచానికి అప్లై చేయండి. యెహోవా వలననే నాకు సహాయము. వాడిని క్షేమంగా అన్ని ఫ్లోర్ల ఎత్తు నుంచి అలా చక్కగా వాడికి ఏ దెబ్బ తగలకుండా పెద్దగా ఆ భూమి మీద పెట్టి, ప్రొజెక్టర్ ఉంటే ఒక వీడియో చూపించేవాడు అండి. వాళ్ళ డాడీ దగ్గర ఒక వీడియో ఉంది, మొబైల్లో నాకు చూపించాడు. ఏం చూపించాడు అంటే, వాడి పడిపోతున్న ఎత్తు నుంచి అలా వీడియో తీశారండి. అలా వీడియో తీశారు. అదే హైట్ ఎంత ఉంది, ఎన్ని ఫ్లోర్లోనే అలా వీడియో తీస్తే వాడు ఖచ్చితంగా పడిపోయిన దగ్గర నుంచి కిటికీలోంచి ఇలా రాయేస్తే వాడు కరెక్ట్గా ఎక్కడ పడాలి అంటే, వాడు పడవలసిన ప్లేస్లో కింద ఒక ఎంత ఎత్తున బేస్మెంట్ వేసి ఉంది, గోడ కట్టుంది. ఆ గోడ మీద పడాలి వీడు. అంత ఎత్తు నుంచి గోడ మీద బిడ్డ పడ్డాడు అనుకోండి, వాడు ఏమైపోతాడు చెప్పండి. ఇంకా ఏంటంటే, ఆ గోడకు పక్కనే సీసీ రోడ్, సిమెంట్ రోడ్డు ఉంది. వీడు ఆ సిమెంట్ రోడ్డు మీద పడలేదు, ఆ గోడ మీద పడలేదు, పక్కనే మట్టి నేల ఉంటే మట్టి నేలలో పడ్డాడండి. ఆ వీడియో చూపించిన వెంటనే నేను మాట చెప్పాను, నాయనా వాడిని అలాగా ఎత్తులో నుంచి అలా పడిపోతున్నప్పుడు వాడిని అలా పట్టుకొచ్చి గోడ మీద కానీ సిమెంట్ రోడ్డు మీద కానీ పడకుండా వాడిని చేత్తో పట్టుకొని ఇలా పక్కన పెట్టింది ఎవరు? దేవుడు. ఇది నమ్మి తీరాలి, నమ్మాలి ఇది. ఇక్కడ ఇప్పుడు ఆ మాట చదవండి, ఎంత బాగుందో. 2వ వచనం, యెహోవా వలననే. ఆ ఎత్తులో నుంచి పడిపోతున్నప్పుడు ఎవరు కాపాడతారు చెప్పండి? తల్లి కాపాడగలుగుతుందా? తండ్రి కాపాడతాడా? బంధువులు కాపాడతారా? సిరి కాపాడుతుందా? ఏముంటే నిన్ను అంత పెద్ద పెద్ద ప్రమాదాలు నీకు వచ్చినప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారు? నిన్ను ఎవరు రక్షిస్తారు? ఇంకోటి చెప్పనండి, ఆ బిడ్డకి ఎలాంటి సహాయం అయితే అందిందో ఇక్కడ కుర్చీలో కూర్చున్న మీకు సహాయం అందింది. ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి వెళ్ళి ఆలోచించండి. మీ జీవితాలలో ఎన్నో ప్రమాదాలు జరుగుంటాయి, ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లలో నుండి మీరు ఒక్క క్షణంలో నేను తప్పించుకున్నానన్నా, మీరు తప్పించుకోలేదు. తప్పించింది ఎవరు అంటే దేవుడు. ఇదిగో ఇలా కూర్చోవాలి కదా మీరు సభల్లో, ఇలా వినాలి కదా దేవుడి మాటలు. దేవుడు మీకు సహాయం చేసి, అదిగో భయంకరమైన కరోనా రోగం, కోట్లల్లో చచ్చిపోయారు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా. ఏమంటే మనం సజీవులుగా ఉన్నాము అంటే ఇది మన గొప్పతనమో, మన శరీరంలో ఉన్న బలమో, మనం తింటున్న ఆహారమో కాదు. మీ అందరికీ కూడా సహాయం ఎవరి వలన అందింది అంటే దేవుని వలన. ఇప్పుడు చూడండి ఆ మాటలు, తర్వాత మాటలు ఎంత బాగుంటాయంటే, 2వ వచనం చదివారు కదా, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన మాత్రమే నీకెందుకు సహాయం చేయగలడో చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఎవరనుకుంటున్నారు దేవుడు అంటే? మీరు ఎలాగ ఆయన్ని అర్థం చేసుకోవాలి? ఆయన శక్తి ఏంటో మీకు తెలియాలి. ఏమంటే రక్షించే ఆయనకి శక్తి ఉండాలి కదా. ఆయన మిమ్మల్ని రక్షించే దేవుడు ఎంత శక్తిమంతుడంటే, మీకు సహాయం చేసి ఆయన ఎవరు అంటే భూమి ఆకాశములను సృజించినవాడు. భలే చెప్తున్నాడు చూడండి భక్తుడు. ఆయన అడ్రస్ చేస్తున్నాడు. దేవుడు అంటే ఎవరో చెప్తున్నాడు, నీకు సహాయం చేసే దేవుడు ఎవరో చెప్తున్నాడు. ఇదిగో మీరు కూర్చున్న ఈ భూమి, మీ పైన కనపడుతున్న ఆకాశము, ఈ రెండింటిని కలిగించిన సృష్టికర్త సహాయం చేస్తాడు. ఆ సహాయం నీకు కావాలా? ఆయన్ని నమ్ముతారా?
ఆయన పైన ఆనుకుంటారా? ఆయన వలన వచ్చే సహాయాన్ని పొందుకోవడానికి ఏమండి ఈరోజు ఈ సమాజం సిద్ధంగా ఉందా? బాగా ఆలోచించండి. ఏదైనా తీరని కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎవరు తీరుస్తారు? ఒక ఆర్థికంగా కష్టం వచ్చింది అనుకోండి, ఫైనాన్షియల్గా ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, మనకి పరిచయం ఉన్న వాళ్ళలోనో లేదంటే మనకి బంధువులుగా ఉన్న వాళ్ళలోనో ఎవరికి కాస్త డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళని అడగాలండి. కారణం ఏంటంటే నాకు వచ్చిన ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది. జాగ్రత్తగా వినండి నా ప్రసంగం. ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఆర్థికంగా కాస్త ఎవరు బాగున్నారో చూస్తున్నావు, వాళ్ళ దగ్గరికి సహాయానికి వెళ్తున్నావు. నీకేదో తీరని రోగం వచ్చింది, ఆ రోగానికి సంబంధించిన హాస్పిటల్ ఎక్కడ ఉంది, అక్కడ ఎవరు పని చేస్తున్నారు, ఎవరైనా రికమెండేషన్ చేస్తారా, అలా వెళ్ళిపోయి ఆ సహాయం పొందుకుంటున్నారు. నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. లోక సంబంధంగా నీకు వస్తున్న చిన్న చిన్న అవసరతలు ఎవరెవరినో అడుగుతున్నావు, ప్రాణాపాయం వస్తుంది. అంటే నీ ప్రాణాన్ని రక్షించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు ఏ మానవుడి దగ్గరైనా శక్తి ఉందా? ప్రాణాన్ని రక్షించే శక్తి ఈరోజు భూమి మీద ఉన్న ఏ మానవుడి దగ్గరైనా ఉందా? ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు. క్యాన్సర్ వచ్చేసిన పేషెంట్ల దగ్గరికి మీరు వెళ్ళండి. వాళ్ళ హాస్పిటల్లోకి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే ఒక మాట అంటాడండి. ఏమంటాడు తెలుసండి? ఇతనికి మహా అయితే ఇంకొక 6 నెలలు బ్రతుకుతాడండి, 3 నెలలు బ్రతుకుతాడండి, తర్వాత దైవాధీనం అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇతడు ఇంకెంతకాలం ఉంటాడో నాకు తెలీదు. నేను పుణేకి వెళ్ళానండి సభలకి. ఒక కుటుంబం నాకు ఆతిథ్యం ఇచ్చింది. ఆ కుటుంబంలో ఉన్న అక్క చెప్తుంది నాతో, నేను ఆశ్చర్యపోయానండి వాళ్ళ మాటలు విని. అతనికి గొంతు అలాగే నాలుక రెండింటికి క్యాన్సర్ వచ్చింది. ఆయనకి ఇటు సైడ్ ఆపరేషన్ చేశారు, ఇటు సైడ్ ఆపరేషన్ చేశారు. ఇటు సైడ్ 17 కుట్లు, ఇటు సైడ్ 17 కుట్లు, మొత్తం కట్ చేశారండి. ఇక్కడ ఇదంతా ఈ గొంతు క్యాన్సర్ కోసం గొంతును బయటకు తీసి దాన్ని కట్ చేశారు. తర్వాత నాలుక ఇటు సైడ్ కట్ చేశారు, ఇటు సైడ్ కట్ చేశారు మొహం మీద. ఆయన ముఖం అండి ఇంత చిన్నదిగా మారిపోయింది. ఆ సర్జరీలు చేస్తున్నప్పుడు చెప్పారంట డాక్టర్స్, ఈయన మహా అంటే ఇంకొక 3 నెలలు బ్రతుకుతాడండి అని చెప్పారంట. చెప్పి 3 సంవత్సరాలు అయింది. ఆశ్చర్యపోయి నాకు అసలు మాట్లాడలేదండి నోట్లోంచి. ఇంకా విచిత్రం ఏంటనుకున్నారు? ఆయన ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడండి. ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారంట, అయ్యా నువ్వు ఇక ఉద్యోగానికి రాలేవు, నీ కొడుక్కో లేదంటే నీ భార్యకో ఈ ఉద్యోగం ఇస్తాము, నువ్వు ఎప్పుడైనా రిటైర్మెంట్ చేసి వాళ్ళ పేరు రాసిస్తే నీ ఉద్యోగాన్ని వాళ్ళకి ఇస్తామన్నప్పుడు హాస్పిటల్లో ఆయన ఒక మాట చెప్పాడంట. హాస్పిటల్లోనే పనిచేస్తాడు ఆయన. లేదు దేవుడు నన్ను మళ్ళా తిరిగి లేవనెత్తుతాడు, నేనే వస్తాను ఉద్యోగానికి, నా కుటుంబాన్ని పోషిస్తాను, నా దేవుడి సేవ నేను చేస్తాను అన్నాడంట. నిజంగానండి ఆయనలో ఉన్న ధైర్యం నన్ను అబ్బురపరిచిందండి. ఆయనలో ఉన్న ధైర్యం. ఇంకొకటి ఏంటనుకున్నారు విషయం? పుణేకు ఎవరు వెళ్ళినా సరే సేవకులు సభలకి వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుని వాళ్ళే ఆతిథ్యం ఇస్తారంట. కొన్ని సంవత్సరాలుగా సేవకులకు ఆతిథ్యం ఇస్తున్న కుటుంబం అన్నాం అది. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు, ఇదిగో ఆయన మరలా లేవనెత్తాడు, బాగు చేశాడు. విచిత్రం ఏంటనుకుంటున్నారు? నువ్వు ఇక లేవవు, నువ్వు ఇంకా చనిపోతావన్న అంటున్న వాళ్ళే ఆ హాస్పిటల్కే ఇప్పుడు ఆయన మళ్ళీ డ్యూటీకి వెళ్తున్నాడు. సాయంత్రం వచ్చేసారండి. నేను చూసి ఆయన్ని చాలా ఆనందపడిపోయాను. ఆ కుటుంబంతో గట్టిగా కాసేపు కూర్చోనండి నేను ప్రార్థన చేశాను, దేవా ఇలాంటి కుటుంబం నన్ను కలిపావు, మీరు లేవనెత్తిన కుటుంబం, మీరు బాగు చేసిన కుటుంబం. దేవుని పిల్లరా, సహాయం అనేదండి ప్రాణాపాయం. అది భూమి మీద ఎవరు ఏమీ చేయలేరండి. డాక్టర్లు చేయలేరు, వైద్యం చేయలేదు, ఆ తర్వాత మీ దగ్గర డబ్బులున్నా చేయలేవు, ఏమీ చేయలేవు. ప్రాణాన్ని కాపాడగలిగింది ఒకరే. ఎవరు అంటే దేవుడు. ఎలా కాపాడుతాడు ఇప్పుడు చెప్తాడు చూడండి, ఎంత బాగుంటుంది. 3వ వచనం చూడండి. దేవుడు మాత్రమే కాపాడగలడని నేను ఎందుకు చెప్తున్నాను జాగ్రత్తగా వినాలా. 3వ వచనం, ఆయన నీ పాదములను త్రొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఎలా కాపాడతాడు? ఎందుకు ఆయన మాత్రమే కాపాడగలడు? తండ్రి తన పనిలో ఉన్నాడు, తల్లి తన పనిలో ఉంది, బిడ్డ ఏం చేస్తున్నాడో కొనకకుండా నిద్రపోకుండా ప్రపంచం వైపు చూస్తున్నది ఎవరు చెప్పండి? దేవుడు. వాడి వైపు చూస్తున్న దేవుడు మన వైపు చూడ్డా, నీ వైపు చూడ్డా, నా వైపు చూడ్డా. నాకు వస్తున్న చిన్న ప్రమాదం లేదా పెద్ద ప్రమాదం, అమ్మో నా కొడుకుకు ప్రమాదం వస్తుంది, నా కూతురుకు ప్రమాదం వస్తుంది అని కంటికి రెప్పలా ఈ భూమి మీద ఉన్న తనను నమ్మిన ఈ మానవాళిని కాపాడుకుంటున్నది కనతండ్రండి. నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. అప్పుడప్పుడు చూడండి, నిలోఫర్ హాస్పిటల్లో
తల్లి పడుకున్న తర్వాత బెడ్ని ఎత్తుకెళ్ళిపోతారు. తల్లికి నిద్ర ఉంటుంది, తండ్రికి నిద్ర ఉంటుంది. కాపాడుతున్న దేవుడికి ఏమి లేదంట, నిద్ర లేదు, కునుపాట్లు కూడా లేవు. ఇంకా ఆశ్చర్యం ఏంటి తెలుసండి, నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. అక్కడ చూడండి ఎలా ఉందో, మళ్ళా యెహోవాయే నిన్ను కాపాడువాడు. భూమి మీద ఉన్న మనిషిని కాపాడాలి అంటే దేవుడు వలనవుతుందండి. ఈ వచనాలు మనం రోజు బైబిల్ చదవమంటున్నారు కదా, అలా మామూలుగా చదువుకుంటున్న టైంలో అర్థం కావు, ఈ రోజు అర్థం అవుతాయి. నేను చెబుతున్న ఈ ప్రతి వచనాన్ని వాడికి అప్లై చేయండి. అవునండి, ఈ దేవుడు కాపాడకపోతే వాడు ఏమైపోయేవాడండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు అంటున్నాడు చూడండి అక్కడ, యెహోవాయే. ఎందుకంటే ఆయనకి మనలాగా మరొక ధ్యాస లేదండి, మరొక ఆలోచన లేదండి. ఆయన ఆలోచన, ఆయన మనసు, ఆయన చూపు, ఆయన హృదయం అంతా ఎవరి మీద ఉంది అంటే భూమి మీద ఉన్న ప్రతి నరుడి మీద ఉంది. ఇంకొక మీరు ఆశ్చర్యపోయే మాట అయిందా, మీరు చదువుకున్నారు, కీర్తనల గ్రంథం 33వ కీర్తన మీరు చదివారు కదా, ఇప్పుడు చదవండి అక్కడ ఎంత బాగుంటుంది. ఎందుకు దేవుడు ఇలా కాపాడగలుగుతున్నాడు, ఎందుకండి అందరినీ ఒకేసారి చూడగలుగుతున్నాడు, ఒకేసారి ఎవరు ప్రమాదంలో పడిపోయినా కాపాడగలుగుతున్నాడు అంటే దేవుడి శక్తి ఏంటో చెప్తాడండి. ఇక్కడ 33వ అధ్యాయము 13వ వచనం అండి. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఎందరినంట, అందరినీ ఒకేసారి చూడగలడు దేవుడు, చూడగలడు. మీరు భూమి మీద ఉన్న 4 పిల్లల్ని ఒకేసారి చూడగలరా ఇంట్లో ఉండి? మీ ఇంట్లో ఉన్న మీ 2 పిల్లలే కనపడతారు మనకి, పక్కింట్లో ఉన్న పిల్లలు కనపడతారు. ఇటు విచిత్రం ఏంటంటే మన ఇంట్లో ఉన్న పిల్లలు మనకి ఏం జరుగుతుందో మనకి తెలీదు, కానీ దేవుడు అంటే ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఆయన ఆకాశము నుండి చూచి భూమి మీద ఉన్న నరులందరినీ ఏం చేస్తున్నాడంట, దృష్టించుచున్నాడంటే అర్థం ఏంటి? ఆయన ఐ పవర్ ఎలా ఉందో చూడండి, ఆయన కంటికున్న శక్తి ఏంటో చూడండి. ఏమండి, ఇలాంటి పబ్లిక్ గ్రౌండ్లో మీటింగ్లు పెట్టినప్పుడు వేదిక వేస్తారు, ఎందుకు చెప్పండి? ఎందుకు వేస్తారు? చాలామంది అనుకుంటారు సేవకులు కనుక పైన కూర్చోవాలని వేస్తారని అనుకుంటారు. కాదు, ఈ హైట్ 1 ఫీట్ హైట్ ఎందుకు వేస్తారో తెలుసా? మీతో లెవెల్గా మేము కూడా కింద కూర్చున్నాం అనుకోండి, ఆ చివరున్న వాళ్ళు మాకు కనపడరు. కాస్త అందరూ కనపడాలంటే మాట్లాడుతున్న వ్యక్తి ఎక్కడ ఉండాలి? హైట్లో. యేసుప్రభు తొలినాళ్ళలో ప్రసంగాలు ఉంటాయి మత్తయి సువార్తలో. ఏ ప్రసంగాలు అవి? కొండ మీద ప్రసంగాలు. కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు యేసుప్రభు? ఆయన కొండ మీద కూర్చుంటే చుట్టూతా ప్రజలు కూర్చుంటే ఎవడు వింటున్నాడో ఎవడు నిద్రపోతున్నాడో తెలుస్తుంది, అంతేనా? వేదికలు వేసేది అందుకు. చాలామంది అనుకుంటారు వాళ్ళు సేవకులండి, గొప్పగా వేయించుకుంటున్నారండి, వాళ్ళు పైన ఎక్కువ కూర్చుంటారండి. పైన ఎక్కువ కూర్చుంటున్నది మీరు కనపడడానికి, మీకు వాక్యం చెప్పడానికి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, ఎక్కడో చివరున్న ఆ వ్యక్తి నేను ఇక్కడ ఉంటే కింద ఉంటే నాకు కనబడినప్పుడు, ఏమంటే ఈ మియాపూర్లో లేదా ఈ వీధి దాటి అవతల ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడో నాకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. నేను చూడగలనా? చూడలేనండి. జాగ్రత్తగా ఆలోచించండి, దేవుడు ఎక్కడున్నాడంట? ఎక్కడి నుంచి చూస్తున్నాను అన్నాడు అక్కడ. ఆకాశంలో నుండి చూస్తే భూమి మీద ఉన్నవన్నీ కనపడతాయా? మన కంటికి కనపడవు. విమానం ఎక్కగానే మనుషులు ఎలా కనపడతారు? చీమల్లా కనపడతారు. ఏ చీమ ఎటు వెళ్తుంది మీకు కదులుతుంది మనకు అర్థమవుతుందా? కానీ ఆకాశంలో నుండి దేవుడు చూస్తే భూమి మీదకి, భూమి మీద ఉన్న ప్రతి నరుడు ఏం చేస్తున్నాడో తెలిసిపోద్దంట. ఇంకా బాగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడికి మనం అంటే ఎంత ఇష్టమో చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. మీరు మంచం మీద లేచింది మొదలుకుని బాబోయుడు గడప నుండి బయటకు అడుగుపెట్టాడు, వీడు మరలా మంచం మీదకి ఎక్కేంత వరకు వీడిని క్షేమంగా మంచం ఎక్కించవలసిందే నేనే. దృష్టిస్తున్నాడంట నరులను. అలా ఒక టైంలో నరులందరినీ చూస్తున్న దేవుడు ఇదిగో ఈ ప్రపంచాన్ని కూడా చూస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. డోర్ తీసాడు, విండో డోర్, చూస్తున్నాడా? విండో దగ్గరికి ఎక్కాడు, చూస్తున్నాడా? విండోలోంచి దూకేశాడు, చూస్తున్నాడా? అంతేలా చేయి పెట్టాడు. మీరు నేను చేయగలవండి అది? ఏ నరమాత్తుడు చేస్తాడు చెప్పండి ఈ పనులు? ఎంత బాగుందండి బైబిల్.
ఆయన ఆకాశము నుండి చూచి భూమి మీద ఉన్న నరులందరిని ఏం చేస్తున్నాడంట? దృష్టించుచున్నాడు. ఇంకా ఆశ్చర్యపోయే మాట ఉంటుందండి కింద. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూనివాసులు అందరి వైపు ఆయన చూచుచున్నాడు. అబ్బా, ఆయనున్న నివాసంలోనే ఆయన కూర్చుని భూమి మీద ఉన్న అందరి నివాసుల వైపు చూస్తున్నాడంట. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏ ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారు, ఎవరు ఏ పాపం చేస్తున్నారు, ఎవరు ఏ నరహత్యలు చేస్తున్నారు, ఎవరు ఏ మోసాలు చేస్తున్నారు, ఎవరు ఏ దొంగతనాలు చేస్తున్నారు, ఎవరు ఏ మంచి పనులు చేస్తున్నారు, ఎవరు భక్తిలో ఉన్నారు, ఎవరు భక్తిహీనులు అయిపోతున్నారు, ఎవరు వాక్యంలో ఉంటున్నారు, ఎవరు వాక్యంలో నుండి తప్పిపోతున్నారు, అందరినీ చూస్తున్నాడు. సామాన్యమైన మాటలు కాదండి, బైబిల్ అర్థం అవ్వాలి. దేవుడు చూస్తాడా? ప్రతి క్షణం భూమి మీద ఉన్న మనుషులను కనిపెడుతున్నాడా? దృష్టించాడా? అందరి వైపు చూస్తాడా దేవుడు? చూసారండి, మనుషులు ఏమనుకుంటారు తెలుసండి? దేవుడు ఎప్పుడు చూస్తున్నాడు అనుకుంటారు మనుషులు? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, గుడిలో ఉన్నప్పుడు నన్ను దేవుడు చూస్తున్నాడని చాలా భక్తిగా ఉండి గుడి అయిపోగానే బయటికి రాగానే ప్రవర్తన ఎలా ఉంటుంది చెప్పండి, మాట ఎలా ఉంటుంది చెప్పండి, జీవన విధానం ఎలా ఉంటుంది చెప్పండి. అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే, గుడిలో ఉన్నప్పుడు, సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, బయటకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను చూడటం లేదు. గుడిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు, బయటకు వచ్చి అదే నోటితో బూతులు తిడతాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు విన్న దేవుడు నువ్వు బూతులు తిడుతుంటే వినటం లేదా? నువ్వు చెడు మాటలు చెప్తుంటే వినటం లేదా? దేవుడి కొరకు వాడవలసిన నీ నోటిని దేని కొరకు నువ్వు వాడుతుంటే దేవుడు చూసి బాధపడటం లేదా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు పాట పాడినప్పుడు, నువ్వు వాక్యం చెప్పినప్పుడు సంతోషించిన దేవుడు అదే నోటితో దేవుడికి కాని మాటలు, అక్కరకు రాని మాటలు, దేవుడిని బాధ పెట్టే మాటలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను చూసి దేవుడు బాధపడ్డా? దేవుని పిల్లలారా, దేవుడు ఏమీ అర్థం కాని ప్రపంచం అండి ఇది. దేవుడు మనసు అర్థం కాని ప్రపంచం. దేవుడు అందరి వైపు చూచుచున్నాడు. తర్వాత 15 వచనం చూడండి, 16 వచనం అండి, 16 వచనం అండి. నేను చెప్పిన సంగతులను ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు. సైన్యం ఉంది కదా, నాకు రక్షణ ఉందనుకుంటే రాజు ప్రమాదం. ఏమంటే, కరోనా కాలంలో మాజీ ప్రధానమంత్రులు చనిపోయారు, మాజీ ముఖ్యమంత్రులు చనిపోయారు, మాజీ రాష్ట్రపతి గారు చనిపోయారు. సేనాబలం, అధికారం, ఏమండి మన చుట్టూతో ఉన్న సైన్యం, మన బలగం, ఇవా మనల్ని కాపాడేవి కాదండి. ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడుడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. కరోనా టైంలో జిమ్కి వెళ్ళి ఫిట్గా ఉంటున్న వాళ్ళు చచ్చిపోయారండి. మీకు తెలియదు కాదు. జిమ్లోకి వెళ్ళి 6 ప్యాక్లని 8 ప్యాక్లని రోజు జిమ్కి వెళ్ళి బాడీలు పెంచిన వాళ్ళు చచ్చిపోయారు. ఏ వీరుడును తన శరీరంలో ఉన్న అధిక బలము చేత తనని తాను ఏం చేయలేడు? కాపాడుకోలేడు, రక్షించుకోలేడు. ఎవరు రక్షించాలి? నీ బలమా, నీ ధనమా, నీ శరీరానికి ఉన్న ఆరోగ్యమా, ఇవేవి నీ ప్రాణాన్ని కాపాడలేవు. ప్రాణాన్ని కాపాడేది ఒకే ఒక్కరు దేవుడండి. ఆ ప్రాణానికే గ్యారంటీ లేకుండా ఆ ప్రాణాన్నే గాలిలో పణంగా పెట్టి దేవుడి దగ్గరికి రాక, దేవుడు ఎన్ని మాటలు చెప్పినా వినక, ఏమండి ఈరోజు ప్రాణాలు పోగొట్టుకుంటున్న సమాజం అండి. నీ ప్రాణాన్ని కాపాడేది నేనే. నా చెంత ఉండండి, నా వలయంలో ఉండండి, నా రక్షణలో ఉండండి, నా కాపుదలలో ఉండండి అంటాడు దేవుడు. ఎవరండి పట్టించుకుంటున్నారు? పట్టించుకోక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈరోజు. ఇంకా కింద మాట చూడండి ఎంత బాగుంటుందో. 18వ వచనం, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీదను నిలిచింది. మీ ప్రాణాన్ని కాపాడగలిగేవాడిని నేనే, మిమ్మల్ని మరణము నుండి తప్పించగలిగిన వాడును నేనే. నా పైన మీరు దృష్టి ఉంచుతారా? నా కృప కొరకు కనిపెడుతున్నారా? అమ్మో దేవుడు ఉంటే చాలండి, దేవుడు రక్షణలో ఉంటే చాలండి, మా ప్రాణాలు సేఫ్ అని ఎవరు అనుకుంటున్నారు ఈరోజు? ఏమండి, ఈ బైబిల్లో మనం కొద్ది కాలంగా మనం చదువుతున్న వచనాలే.
ఏనాడు చదువుతున్నాం కానీ ఇంత లోతుగా సందర్భానుసారంగా ఈరోజు మనం ఆలోచిస్తుంటే ఇవన్నీ అర్థమవుతున్నాయి. నిజమే కదండి, ఈ మాటలన్నీ వాస్తవాలే కదండి, ఈ మాటలన్నీ వాడి జీవితానికి అప్లై అవుతున్నాయి కదండి. మన జీవితాన్ని తెరచి వెనక్కి తిరిగి చూస్తే మనకి ఎన్నో ప్రమాదాలలోనికి మనం వెళ్ళిపోయి ఇలా బయటకు వచ్చేసాం కదండి. దేవుని పిల్లారా, ప్రాణం కాపాడాలి అంటే అది కేవలం దేవుడి చేతుల్లో మాత్రమే ఉంది. ఆయన మాత్రమే ప్రాణాన్ని నిలబెట్టగలడు. ప్రభంజన హాస్పిటల్కి వెళ్ళిపోయిన తర్వాత అండి, నేను మాట విన్నానండి. అక్కడున్న ఒక డాక్టర్ దేవుడిని నమ్మడంట. అసలు దేవుడిని కానీ నేను ఎవరిని నమ్మను. అతను అంటున్నాడంట నోట్లోంచి ఒక మాట, వీడు అంత అంత హైట్లో నుంచి పడి చిన్న చిన్న గాయాలతో చిన్న చిన్న సర్జరీలతో బయటకు వచ్చేసి బ్రతకగానే అతను అన్నాడంట, అసలు మా జీవితంలో అంత ఎత్తు నుండి పడి బ్రతకటం మొదటిసారి చూస్తున్నాం అని. వెంటనే అంటాడంట, అప్పుడప్పుడు దేవుడు ఉన్నాడని ఎలాంటి కేసులు చూసినప్పుడే నమ్మాల్సి వస్తుంది అన్నాడంట. చూడండి ఎంత బాగుందా మాట. అప్పుడప్పుడు అంటున్నాడంట, అప్పుడప్పుడు ఇలాంటి కేసులను చూసినప్పుడే దేవుడు ఉన్నాడని నమ్మాల్సి వస్తుంది. మీకు మాట చెప్పనండి, బైబిల్లో యేసుక్రీస్తుల వారు పరిచర్య జరిగిస్తున్న కాలంలో ఆయన బాగా హక్కును చేర్చుకున్న కుటుంబం ఒకటి ఉంటుందండి బైబిల్లో. యేసుప్రభుని బాగా ప్రేమించిన కుటుంబం, యేసుప్రభుకి బాగా పరిచర్య చేసిన కుటుంబం ఉంటుంది బైబిల్లో. మార్తా, మరియా, లాజరు. ఏమండి తమ్ముడు, అక్క, ఏమండి చెల్లి, చక్కగీల ముగ్గురునండి. యేసుక్రీస్తుల వారు ఆ ప్రాంతాలకి ఎప్పుడు సువార్తకు వచ్చినా మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు, మా ఇంట్లోనే ఉండాలి అని ఆయనకు బాగా పరిచర్య చేసిన కుటుంబం అండి. కుటుంబం మార్తా, మరియా, లాజరు. ఏమండి తమ్ముడు లాజరు సందర్భం మీకు తెలుసు. ఒకానొక టైంలో లాజరుకి భయంకరమైన వ్యాధి వచ్చి ఏమైపోయాడు, చనిపోయాడండి. చనిపోయిన తర్వాత యేసుక్రీస్తుల వారు అక్కడికే కాస్త దగ్గరలోనే ఉన్నాడు, యేసుప్రభు పరిచర్యలో ఉన్నాడు. ఈ వార్త ఆయన దగ్గరికి వెళ్ళింది. వార్త ఆయన దగ్గరికి వెళ్ళగానే యేసుప్రభు ఒక మాట అంటాడు. మీరు బైబిల్ తీయాలి, యోహాను సువార్త 11వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి, 3వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. అతని అక్కా చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. రోగం దేనికి వచ్చిందంట? దేవుడు మహిమ కోసం రోగం వస్తుందా? హాస్పిటల్ అంతా అల్లాడించలేదండి వాడు వారం రోజులు వెళ్ళి. మీకు విచిత్రం తెలుసండి, మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రభంజన్ ఎక్కడ ఉన్నాడంటే 4వ ఫ్లోర్ అంటున్నారు అందరూ. ప్రభంజన్ అని పేరు ఎత్తగానే ప్రభంజన్ గడికి వస్తారా 3వ ఫ్లోర్ అండి, ఐసీలో ఉన్నాడండి. హాస్పిటల్ అంతా వాడు ఏమంటే నిజంగా ప్రభంజనం సృష్టించాడండి హాస్పిటల్ అంతా. ఎందుకంటే హాస్పిటల్లో ఇలాంటి కేసు ఇంకొకటి లేదు. అంత ఎత్తులో నుండి పడిపోయి బ్రతికాడా? ఎవరు వాళ్ళు? పక్కనుండి బెడ్లోళ్ళు మాట్లాడుకోవటం, ఈ బెడ్లోళ్ళు మాట్లాడుకోవటమే. హాస్పిటల్ అంతా వాడి పేరేనండి. మీరు ఇప్పుడు చెప్పండి, హాస్పిటల్ అంతా వాడి పేరు మోగుతుంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మేము వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నాం. ఏం జరుగుతుంది చెప్పండి అక్కడ? ఏం జరుగుతుంది? దేవునికి మహిమ. యేసుప్రభు అంటున్నాడు, లాజరు నేను ప్రేమించే లాజరుకి రోగం వచ్చిందా? డోంట్ వరీ, లాజరుకి రోగం వచ్చింది మరణం కోసం కాదు. దేనికోసం? దేవుడి మహిమార్థమై. చూడండి, వాడి రోగంతో దేవుడికి ఎలా మహిమ వస్తుందో, దేవుని కుమారుడనైన నాకు ఎలా మహిమ వస్తుందో మీరు అందరూ చూద్దరు కానీ వెయిట్ అండ్ సీ అన్నాడంతే. పక్కనే ఉన్నాడు. రోగం వచ్చిందని చెప్పారు, వెళ్ళలేదు, చనిపోయాడండి. లాజరు చనిపోయాడు, పాతి పెట్టేశారు. 4 రోజులైంది. 4 రోజులైన తర్వాత యేసుప్రభు వచ్చాడు. మార్తా, మరియా అక్క చెల్లెలు కదండి, మరి ఇంట్లోనే కూర్చుండిపోయింది. యేసుప్రభు వస్తున్నాడు అనేసరికి మార్తా పరుగు పరుగున యేసుప్రభు ఉన్న చోటుకు వచ్చేసింది. యేసుప్రభు ఉన్న చోటుకు వచ్చి, అయ్యా ప్రభువా, నువ్వు ప్రేమించిన లాజరు చచ్చిపోయాడు,
నువ్వు ఎక్కడ ఉంటే, నువ్వు మా మధ్యలో ఉంటే వాడు చావకపోవును. నువ్వు మా మధ్యలో లేవు గనక ఇదిగో మా తమ్ముడు, నువ్వు ప్రేమించిన లాజరు చనిపోయాడని మార్త ఏడుస్తుందండి. ఒకసారి మీరు ఎంత బాగుంటుందో మాట. ఇదే అధ్యాయము 11వ అధ్యాయమే 21వ వచనం చూడండి. 21 మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునను. జాగ్రత్తగా వినాలి, ఇక్కడ పెద్ద సీన్ ఉంది. ఆయన 4 రోజుల తర్వాత వచ్చేసాడండి. వచ్చిన తర్వాత మార్త అంటుంది, నువ్వేం అడిగినా దేవుడిని నీకు చేసేస్తాడు నాయన అన్నది. యేసుప్రభువు అంటున్నాడు, అమ్మా నిజమే, నేను ఏమడిగినా నా తండ్రి చేస్తాడు. చనిపోయిన నా లాజరు ఏమవుతాడు? మరలా లేస్తాడు. అంటే ఏమేమి అర్థం చేసుకుంటుంది? మరలా లేస్తాడంటే ఇప్పుడు సమాధిలోంచి లేస్తాడని కాదు. ఎందుకంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలా, 4 రోజులు అయిపోయిందంటే బాడీ ఆల్మోస్ట్ ఏమైపోద్ది చెప్పండి? కుళ్ళు కంపులోకి వెళ్ళిపోద్ది. ఇంకా కుళ్ళు కంపులోకి వెళ్ళిపోయినా ఈ బాడీని దేవుడు లేపుతాడా? ఇది అవదలే, ఇక ఈయన లేపుతానంటున్నాడంటే ఎప్పుడు లేపుతాడు? యేసుక్రీస్తుల వారు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన్ని విశ్వసించిన వాళ్ళందరినీ లేపుతానన్నాడు కదా. అంత్యదినంలో పునరుత్థానమందు లేపుతాడేమోలే అని ఈవిడ సైలెంట్ అయిపోయిందండి. అంటే ఎక్కడో ఈవిడికి కూడా ఆన్ ది స్పాట్లో లాజర్ని లేపుతాడన్న నమ్మకం లోపల ఈవిడికి లేదు. 4 రోజులు అయిపోయిన శవాన్ని ఏం లేపుతాడో ఆల్రెడీ కుళ్ళిపోతుంది. ఇది గమనించిన యేసుప్రభు అండి ఎక్కడో మనసులో బాధపడుతున్నాడు. ఏంటి ఇంతకాలం నేను వీళ్ళకి వాక్యం చెప్పాను, జాగ్రత్తగా వినండి. మన పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఒకటే. నేను ఇంతకాలం నుండి వీళ్ళకి వాక్యం చెప్పి కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు సూచక క్రియలు చేసినా తన తమ్ముడు 4 దినాలు అయిపోయి చచ్చిపోయి సమాధిలో ఉన్న అతన్ని నేను లేపుతానని మరియా విశ్వసించటం లేదు. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు, కీర్తన 121 ఎన్నోసార్లు మీరు చదివినా డాక్టర్ వచ్చి మీరు 3 నెలల్లో చచ్చిపోతారండి అనేసరికి మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? నాకేమవ్వదు, కీర్తన 121 3వ వచనం అంటారా? మీరు చెప్పండి. అటు వాళ్ళు విశ్వసించరు బైబిల్లో. ఎవడు యేసుక్రీస్తులో డైరెక్ట్గా చెప్పినా వాళ్ళకి విశ్వాసం లేదు. సంవత్సరాల తరబడి మన బైబిల్ చదువుతున్నా దేవుడు నన్ను కాపాడడానికి శక్తిమంతుడు, దేవుడు నన్ను రక్షించడానికి మహాశక్తి కలిగిన వాడు, మానవుడికి జన్మించిన వాడు, మానవుడు మరణంలోనికి వెళ్ళిపోయినా తిరిగి లేపడానికి నా దేవుడు శక్తిమంతుడు. ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్ముతారు? నమ్మి జీవించాలి. నమ్మిన నమ్మకాన్ని జీవితాలలో చూపించాలి. ఇప్పుడు ధైర్యంగా నేను చాలాసార్లు చెప్పుకుంటానండి, మళ్ళీ చెప్తున్నానండి. నా జీవితంలో ఒక భయంకరమైన ప్రమాదం జరిగిందండి. పాము కరిచేసింది. ఇలాగా కరవంగానే కాళ్ళంతా రక్తం వచ్చేస్తుంది. నా చుట్టూతో ఉన్న వాళ్ళు అందరూ హడావడి చేసేస్తున్నారు. మంత్రాలు వేయాలి, ఎవరో మంత్రగారి దగ్గర తీసుకెళ్ళాలి, గింజలు కట్టాలి, ఒరి మీకు దన్నం హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అంటున్నాను నేను. ఆల్మోస్ట్ అండి ఆ రోజు గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ అన్నారండి వీడు చచ్చిపోతాడు. ఇక భయంకరంగా పట్టింది, చాలా రక్తం వచ్చింది, విషం లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, వీడు చచ్చిపోతాడు. మీరు నమ్మరండి, అందరూనేమో మొఖాలు దిగాలు చేసుకుని బాధపడిపోతుంటే నాకు అసలు టెన్షనే లేదు. కారణం ఏంటంటే అప్పటికి సండే స్కూల్లో చాలా స్పీడ్గా ఉన్నాను నేను. నాకు లోపల బాగా ధైర్యం. ఇంత బాగా వాక్యం నేర్చుకుంటుంటే, ఇంత బాగా ఫస్ట్ ప్రైజ్లు వస్తుంటే సండే స్కూల్లో, నేను సండే స్కూల్కి వెళ్తుంటే నేను చచ్చిపోతాను. పొండ్రా, నాకేమవదు, హాస్పిటల్ తీసుకెళ్ళండి నన్ను, ఏమంటే నాకున్న ధైర్యమే ఆ రోజు ఏమంటే నేను డేలా పడిపోకుండా కాపాడింది. నాకున్న ఆ రోజు నా కన్న తండ్రి పైన నాకున్న భక్తే ఏమంటే ఈరోజు స్టిల్ సజీవంగా నన్ను ఉంచింది. నమ్మండి, నమ్మాలి దేవుణ్ణి, విశ్వసించాలి ఇలా గొప్పగా దేవుణ్ణి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసండి? ఒకరు వచ్చారు బయటికి, ఇద్దరులో. ఎవరు? మార్త. నువ్వు ఎక్కడుంటే బావును మా తమ్ముడు చావకపోయేవాడు. డైలాగ్ చూడండి ఎలా ఉందో. అంటే ఇప్పుడు 4 రోజుల తర్వాత వస్తే బ్రతకడా? 4 రోజుల తర్వాత ప్రభు బ్రతికించలేడా? ఈవిడ ఈ మాట అన్నదా? కాసేపటికండి అక్కడ
మార్త దగ్గర నుంచి చాలా మంది మరీ దగ్గరికి వెళ్ళారు. మరీ ఇంట్లో ఉండి ఏడుస్తుంది. ఆ చుట్టూతో యూదులు ఉన్నారు. అక్కడికి వెళ్ళి మీ ప్రభు వచ్చేసాడనేసరికి ఆవిడ పరిగెట్టుకుని వచ్చింది మరలా. ఎవరు? మరియా. ఆవిడ వచ్చి ఏమంటుందో చూడండి, సేమ్ డైలాగ్ అండి. 31వ వచనం చూడండి, 32వ వచనం అండి, 32వ వచనం. అంతట మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనెను. చూసారా, సేమ్ డైలాగ్. నువ్వెక్కడుంటే చచ్చిపోడు, నువ్వెక్కడుంటే చచ్చిపోడు. బైబిల్లో ఒక శతాధిపతి ఉంటాడండి, మీకు తెలుసు. వాడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, మా సైన్యంలో ఒకడు రోగి అయి ఉన్నాడు, మరి ఏం చేయమంటావు? రమ్మంటావా? వద్దయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే వాడక్కడ బాగుపడిపోతాడు. వీళ్ళేంటి, నువ్వు ఉంటే చావకపోయిను, నువ్వు ఉంటే చావకపోయిను. చూసారా, కాస్త విశ్వాసంలో బలహీనలండి. దేన్ని బట్టి చెప్తానో తెలుసా? విశ్వాసంలో బలహీనలని. వీళ్ళు నువ్వు ఉంటే చావకపోయినని పదే పదే అనేసరికి యేసు ప్రభు ఏడ్చేశాడు. 32 వచనం అలా చదువుకుంటారండి కిందకి. 32, 33 అలా చదువుకుంటూ వస్తే 33, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా ఉన్న యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. వీళ్ళు ఏడుస్తుంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? ఆత్మలో మూలుగుతున్నాడు. ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పాలి. వీళ్ళు ఏడ్చారని ఏడుస్తున్నాడా? లాజరు చచ్చిపోయాడని ఏడుస్తున్నాడా? కాదండి, వీళ్ళ సరిగా ఆయన్ను విశ్వసించటం లేదని ఏడుస్తున్నాడు. చూడండి, కిందకి వెళ్ళేసరికి అదే ఉంటది. 34 వచనం. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను, యేసు కన్నీళ్లు విడిచెను, యేసు కన్నీళ్లు విడిచెను. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు లాజర్ చచ్చిపోయాడు కదా, లాజర్ అంటే ఈయనకి చాలా ఇష్టమేమో, ఆయన చచ్చిపోయాడని ఏడుస్తున్నాడేమో అనుకుంటున్నారు వీళ్ళు. యేసు ప్రభుని అర్థం చేసుకోవటం కంటే అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ. తర్వాత వచ్చిన చూడండి, తర్వాత వచ్చును. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డి వాళ్ళను కళ్ళు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. 38 యేసు మరలా తనలో తాను మూలుగుచు సమాధి వద్దకు వెళ్ళెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పుడు వాడు వాసన కొట్టునని ఆయనతో చెప్పిన. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆయనతో నేను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ చూడాలా, కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినా నేను. వాళ్ళు నమ్మటం లేదు ప్రభు, నన్ను లేట్ అయిపోయినా అంటున్నారు, ఇక లేను అంటున్నారు, నువ్వుంటే నువ్వుంటే చావకపోవును అంటున్నారు. 4 దినాలు కాదు, 40 దినాలు కాదు, 40 సంవత్సరాలైనా చచ్చిపోయిన వారిని లేపుటకు యేసుక్రీస్తుల వారు శక్తిమంతుడు. అది వాళ్ళు నమ్మటం లేదండి. వెంటనే వీళ్ళు నమ్మాలి ప్రభా, వీళ్ళు నమ్మాలి ఇప్పుడు నన్ను. సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాయి పొర్లించండి అన్నాడు, పొర్లించారు. లాజరు బయటికి రాన్నాడు. ఏమంటే నిజంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు హడలిపోయి ఉంటారు. ఎందుకు? శవాన్ని పాతి పెట్టేటప్పుడు ఎలా పాతి పెడతారు చెప్పండి? మనమైతే ఏదో ఒక కొత్త వస్త్రం వేసి లోపలాడేస్తారు, కానీ యూదులు అలా కాదు. చచ్చిపోయిన శవానికి సెంట్లు పూసి ఖచ్చితంగా వైట్ గుడ్డ ఇలా చుట్టి 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 సుగంధ ద్రవ్యాలు వేసి ఎంతో బాగా ప్యాక్ చేస్తారు బాడీని. అలా ఒంటి నిండా గుడ్డలతో ప్యాక్ అయిపోయిన బాడీ అలా లేచుకుని నడుచుకుంటూ వచ్చేస్తుంటే ఎలా ఉంటుంది సీను? మీరు నమ్మటం లేదు, మీరు నమ్మరు, మీరు నన్ను నమ్మరు. ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలిగిన వాడిని నేనే. ఏమండి, వాడు పడిపోయిన తర్వాత ప్రతి క్షణం గమనించానండి వాడిని. పడిపోయిన తర్వాత ఫస్ట్ డే మాట్లాడాడు కొద్దిసేపు. ఆ ఫస్ట్ డే రాత్రి నుంచో ఎప్పటి నుంచో వాడు మాట్లాడలేదండి. సుమారు 2 దినాలు. 2 దినాల తర్వాత మరలా మాట్లాడడం ప్రారంభించాడు, చూడటం ప్రారంభించాడు, గుర్తుపట్టడం ప్రారంభించాడు.
అంతా ఆశ్చర్యం అండి, చూస్తే ఆశ్చర్యం. మనం బలపడడానికి, మనం విశ్వసించడానికి, ఆ రోజు ఆ సమాజం దేవుణ్ణి విశ్వసించటం లేదు, దేవుణ్ణి నమ్మటం లేదు. ఏమంటే ఈరోజు మనం కూడా అంత బలమైన నమ్మకంలో మనం లేవేమో దేవుని ఎడల. ఒక కార్యాన్ని మనందరికీ చూపించాడు. చూడండి కార్యాన్ని, చూడండి జరిగిన సంఘటనను, చూడండి నా కాపుదలను, చూడండి నా రక్షణను అంటున్నాడు దేవుడు. దేవుని పిల్లలారా, ఆయన మాత్రమే ప్రాణాలను కాపాడగలడు. ఆయన మాత్రమే. ఇది నమ్మాలి ఖచ్చితంగా భూమి మీద ఉన్న వాళ్ళందరం. కనుక దేవుని పిల్లలారా, కృతజ్ఞత కూడికంటే ఇదిగో ఇవేనండి. ఆయన ఆ కుటుంబం పట్ల జరిగించిన గొప్ప కార్యాన్ని ఇదిగో మనందరినీ కూర్చోబెట్టి చెప్తున్నారు. చూశారు? కృతజ్ఞత ఇదిగో ఇలాగే చెల్లించాలి దేవుడికి. మరో మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథంలో 37వ కీర్తన మీరు చూడండి. 37వ కీర్తన 23వ వచనం ఎంత బాగుంటుంది మాట. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23వ వచనం అండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక, బబ్బలే ఉంటుందండి మాట. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. మరలా లేస్తాడు, మరలా తిరుగుతాడు, మరలా నడుస్తాడు, మరలా జీవిస్తాడు, మరలా సమాజానికి కనబడతాడు. చూసారా? ఎవరు లేస్తారంట నేల మీద పడిపోయినా? యెహోవా అతని చెయ్యి పట్టుకొనెను గనుక, యెహోవా అతని చెయ్యి పట్టుకొనెను గనుక, దేవుడు చెయ్యి పట్టుకున్నవాడు పడినా తిరిగి మరలా ఏం చేస్తాడు? లేస్తాడు. మన చెయ్యి పట్టుకుంటే మనం పడిపోయినా తిరిగి మరలా ఏం చేస్తాం? లేస్తాం. దేవుడు చెయ్యి పట్టుకోవాలి అంటే, దేవుడు చెయ్యి పట్టుకోవాలి అంటే మన భక్తి ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, మన బ్రతుకు ఎలా ఉండాలి, మన ఆశ ఎలా ఉండాలి దేవుడి పైన. ఎంత భక్తి జీవితం. ఆయన చేయి పట్టుకున్నవాడు నేల మీద పడినను తిరిగి మరలా ఏం చేస్తాడంట? ఆయనే లేవనెత్తుతాడు. బైబిల్లో ఒక ఆయన ఉంటాడండి, హిజ్కియా. మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చచ్చిపోతావు. దేవుడు అంటున్నాడు, అయ్యా మీ కొరకు నేను భూమి మీద చేయవలసిన కార్యాలు ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయినాయి. మీ కొరకు ఎన్నో కార్యాలు ప్రారంభించాను, అవి మధ్యలోనే ఉండిపోయినాయి. నేను చనిపోవాలా? నీ కార్యాలు ఏమైపోతాయి? నీ పిల్లలు ఏమైపోతారు? నువ్వు నాకు అనుగ్రహించిన ఈ రాజ్యం ఏమైపోతుంది? ప్లీజ్ ప్రభా, నాకు ఇంకా ఆయుష్కాలం కావాలి. ఓకే, నువ్వు నా కొరకు బ్రతుకుతానంటున్నావు గనక, నా కొరకు కార్యాలు చేస్తానంటున్నావు గనక, నాయన నిన్ను ప్రేమిస్తున్నాను, మరలా నీకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇస్తున్నాను. ఎవరండి ప్రాణాన్ని తిరిగిస్తున్నది? ఎవరండి ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నది? ఎవరండి నిజంగా దేవుడు చేయి పట్టుకున్నవారు ఎవరు కూడా బైబిల్లో వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా మనం చూడమండి. షడ్రక, మేషక, అబేద్నెగో వీళ్ళ గురించి మీరు ఆలోచించండి. వాళ్ళ ప్రాణాలు చూడండి దేవుడు ఎలా కాపాడాడు. ఒక దానియేలు గారి ప్రాణాలను చూడండి ఎలా కాపాడాడండి. కారణం, తను ఎవరినైతే చేపట్టుకుంటాడో వాళ్ళు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయినా, వాళ్ళు పడిపోయినా తిరిగి వాళ్ళని మళ్ళీ ఏం చేస్తాడంటే దేవుడు లేవనెత్తుతాడు. ఎంత బాగున్నాయి వాక్యాలు. 68వ కీర్తన కూడా చూడండి. 68వ కీర్తన 19వ వచనం అండి. 68వ కీర్తన 19వ వచనం అండి. 19, 20 వచనాలు చూడండి ఎంత బాగుంటాయో. ప్రభు శృతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయ దేవుడై ఉన్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మీకు మాట చెప్పనండి, నా కొలీగ్ అండి ఇన్ఫోసిస్లో పనిచేస్తాడు. ఆయనకి నేను ఒక మెసేజ్ పెట్టాను, అన్నయ్య ఇగో తమ్ముడు ఇలా ప్రమాదంలో పడిపోయాడు, ఒక చిన్నోడు మా సంఘానికి వస్తాడు, వాడు ఇలా 4వ ఫ్లోర్ నుంచి పడిపోయాడు, కాస్త వాడికి ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం. మన దగ్గర ఒక టీం ఉంటుంది కదా ఇలాంటి పిల్లలకి సహాయం చేసే టీము, వాళ్ళకి మెసేజ్ ఫార్వర్డ్ చేయండి అని ఆయనతో మాట్లాడుతున్నాను, ఫోన్లో మాట్లాడుతున్నానండి. ఆయన చెప్పిన విషయం నేను ఆశ్చర్యపోయాను. ఎక్కడి నుంచి పడిపోయాడు బ్రదర్ అన్నాడు ఆశ్చర్యంగా. ఎక్కడి నుంచి పడిపోయాడు? 4వ ఫ్లోర్ నుంచి పడిపోయాడు అండి. 4వ ఫ్లోర్ నుంచి పడి బ్రతికాడా? మా ఇంటి పక్కనే ఉన్న ఆయన పిట్టగోడ నుంచి పడిపోయి చచ్చిపోయాడు అంటున్నాడు. చూసారు ఎలాగుందో?
ఎక్కడనండి పాపరేటి కాలనీ? పాపరేటి కాలనీలో జస్ట్ పెట్టుకోవడం ఒక ఒక ఏమండి, ఒక సిమెంట్ రేక్ వేస్తారు కదండి, సిమెంట్ రేక్ వేసిన తర్వాత పైన ఇలాగ ఇటకలు పెడతారు, ఆ రేకులు ఎగిరిపోకుండా, దాని మించి పడి చచ్చిపోయాడంట. ఇదేంటిది? సుమారు ఒక 9 అడుగులు 10 అడుగుల నుంచి ఎత్తులోంచి పడిపోయి స్పాట్లో చచ్చిపోయాడంట. వీడు ఎక్కడండి నిజంగా గాల్లో అలా ఎగురుకుంటూ 4వ ఫ్లోర్ నుంచి వచ్చి అలా కూర్చున్నాడు కింద. దేవుని పిల్లరా, ఇవి అద్భుతాలండి. ఇక్కడ రాసాడు చూడండి, ఆ మాట ఎంత బాగుంది చూడండి. మరణమును తప్పించుట దేవుడి వశం. ప్రాణం పోవాలా, ప్రాణం ఉండాలా ప్రమాదంలో? మీరు అప్పుడప్పుడు చూడండి, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు బస్సుకి యాక్సిడెంట్ అవుతుందండి. అందులో 100 మంది ఉంటే 60 మంది పోతారు, 40 మంది మిగులుతారు. ఈ 40 మందిని మిగిల్చింది ఎవరు చెప్పండి? మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. వీళ్ళు కావాలి నాకు, వీళ్ళ నుంచి ఏదో పని ఉంది ఇంకా నాకు, 60 మంది వద్దు నాకు, తీసేస్తాను. కరోనా ప్రాణాలు తీసేస్తుంది. ఏమన్నా అందరూ మన గ్రామాల్లో వెళ్ళిపోలేదా? మన చుట్టూతో ఉన్న వాళ్ళు వెళ్ళిపోలేదండి? మనం ఉండిపోయామండి. మరణాన్ని తప్పించింది ఎవరు చెప్పండి? యెహోవా దేవుడు. ప్రాణాలు కాపాడుతుంటే, ప్రాణాలతో ఈ భూమి మీద దేవుడు నిలబెడుతుంటే, ఎవరండి ఆ దేవుడి దగ్గరికి వచ్చి, దేవా మరి మాకింత మేలు చేశారు కదా, మమ్మల్ని ఏం చేయమంటారు? మేలు చేసిన దేవుడికి ఏం చేయాలి? ప్రాణాలు కాపాడుతున్న దేవుడికి ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. దేవుడికి మానవుడు ఏం చేయాలి? ముగిస్తానండి ఇక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం అండి, చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఏం చేయాలంట? సమస్తమును గూర్చి మన ప్రభు పేరట తండ్రైన దేవుడికి ఎల్లప్పుడు ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఎలా? క్రైస్తవులకి కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే ఏమర్థమైంది? గదిలో కూర్చొని స్తుతి 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 స్తుతి. మనసులో అనుకుంటున్నారు మేము దేవుడికి ఏం చెప్పేసాం? ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పేశాం. జాగ్రత్తగా వినాలి బైబిల్. నీకింత మేలు చేస్తే, ఇంత ఘనకార్యం చేస్తే, నీ ప్రాణాన్ని కాపాడితే గదిలో కూర్చొని స్తుతి అంటే అయిపోయిందా? కృతజ్ఞతాస్తుతి అయిపోయిందా? నువ్వు ప్రాణాపాయంలో ఉన్నావు. జాగ్రత్తగా వినండి, నువ్వు ప్రాణాపాయంలో ఉన్నావు. 1,00,000 రూపాయలు ఉంటే కానీ నీకు ఆపరేషన్ జరగదు, నువ్వు బయటికి రాలేవు, జేబులో చిల్లుగా అవ్వలేదు. ఎవరో ఒక అతను వచ్చి 1,00,000 రూపాయలు నేను సహాయం చేస్తాను అన్నాడు, 1,00,000 కట్టేశాడు, నీకు ఆపరేషన్ అయింది, బ్రతికి బయటకు వచ్చేసావు. ఆ 1,00,000 ఇచ్చిన అతనికి నువ్వేం చేస్తావో చెప్పాలా? చెవులోకి వెళ్ళి థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పేసి పక్క వెళ్ళిపోతావా? 1,00,000 ఇచ్చి ప్రాణాన్ని నిలబెట్టినందుకు 1,00,000 మందికి చెబుతావు, చెప్పవా? ఈయనండి ఆ రోజు హాస్పిటల్కి వచ్చి ఆ డబ్బులు ఇవ్వకపోతే నేను చచ్చిపోయేవాడినండి, నా ప్రాణదాతండి. బా, డబ్బులు ఇచ్చినందుకో, సహాయం చేసినందుకో, రక్తం ఇచ్చినందుకో ప్రాణదాతలండి. కృతజ్ఞత చూపుతున్నారు కదా మనుషుల ఎడల. ప్రాణానికి సంబంధించిన ఏదైనా సహాయం చేసినప్పుడు మరి దేవుడికి ఏం చెల్లించారు? కృతజ్ఞత. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి హాస్పిటల్ ఖర్చు అండి కరోనా టైంలో 8 కోట్లు ఖర్చు పెట్టారు ఆయన ప్రాణం నిలబెట్టడానికి. డాక్టర్లు నిలబడింది ఆ ప్రాణం? లేదండి. మీకు నాకు కరోనా వచ్చింది, 8,000తో మన ట్రీట్మెంట్ అయిపోయిందేమో, 80 రూపాయలతో కూడా అయిపోయింది పారాసెటమాల్ వేసుకుంటే. ఇప్పుడు ఆయన 8 కోట్లు ఖర్చు పెట్టాడు, ప్రాణం నిలబడలేదు. నీ ప్రాణం నిలబడినందుకు ఇప్పుడు దేవుడికి ఏం చెల్లిస్తున్నావు? ఆయనకు అన్ని కోట్లున్న ఆయన ప్రాణం నిలబడలేదు. తండ్రి, నా ప్రాణాన్ని ప్రేమించి మీరు నిలబెట్టారు, దేవా నేను ఏం చేయాలి నీకు అని అడుగుతారండి, దేవుడిని అడుగుతారండి. ఇప్పుడు చూపిస్తాను. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే గదిలో మోకాలు వేసి స్తుతి 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 అని సుత్తి కొట్టడం కాదు. కృతజ్ఞత స్తుతి ఎలా చెల్లించాలో దేవుడు బైబిల్లో చెప్పాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం చూడండి, బైబిల్ చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం చూడండి. దావీదు గారు చెప్తున్నారు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. ఎలా చెల్లించాలి?
ఆయన నామమును ప్రకటన చేయండి. ఆయన కార్యములను జనములలో దేవుడు నీకు చేసిన కార్యాలను ఎక్కడ చెప్పాలంట? జనములలో ఆయన కార్యాన్ని తెలియజేయండి. ఇదండి స్తుతి చెల్లించటం అంటే. ఏగో ఈ కుటుంబం అండి ఈరోజు ఏమండి ఇలా పబ్లిక్గా బహిరంగంగా గ్రౌండ్లో పెట్టి దేవుడు మాకు ఈ కార్యం చేశాడు, దేవుడు గొప్పవాడు. ఇదండి కృతజ్ఞత స్తుతి చెల్లించటం అంటే. ఆయన నామాన్ని ప్రకటించండి, ఆయన నామాన్ని ప్రకటించండి. ఆయన కార్యములను ఎక్కడ చెప్పాలంట? జనములలో దేవుడు మాకు మేలు చేశాడు. ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. దేవుడు గొప్పవాడు. ఇదిగో సంభాషణ ఇదే జరుగుతుంది ఇప్పుడు. ఇదే దేవుడి గురించి సంభాషణ. ఆయన కార్యముల గురించి సంభాషణ చేయండి. ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చెయ్యండి. ఇదండి స్తుతి చెల్లించటం అంటే. ఇదండి దేవుడి గురించి ఇలా గొప్పగా బహిరంగంగా జనముల మధ్య ప్రకటించటం. గదిలో కూర్చునండి చాలా మంది కృతజ్ఞత కూడిక. వాళ్ళు నలుగురే ఉంటారు, పాస్టర్ గారు ఉంటారు. ఇదేం కృతజ్ఞత కూడిక? మీకు మాట చెప్తాను, ఇది మీకు అర్థం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను, అర్థమవుతుంది. ఇప్పుడు కరోనా వచ్చింది కదండి. కరోనా వచ్చింది, దీనికి మందు లేదు. ఎవరో ఒక అతను ఒక టాబ్లెట్ కనిపెట్టేశాడు. ఈ టాబ్లెట్ వేసుకోండి చాలు కరోనా మీకు పోతుంది అన్నాడు. ప్రపంచానికి వరం ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ టాబ్లెట్ కనిపెట్టి రూపాయికి ఆ టాబ్లెట్ ఇచ్చి రూపాయి టాబ్లెట్ వేసుకోండి చాలు కరోనా తగ్గిపోతుంది అన్నాడు. ఎంత గొప్ప మెడిసిన్ కనిపెట్టిన వ్యక్తికి సన్మానం చేస్తారు. ఎక్కడ? ఇంట్లోనా బహిరంగంగానా? సన్మానాలు ఎక్కడ జరుగుతాయి? గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళకి సన్మానాలు ఎక్కడ చేస్తారు? ఇంట్లో కూర్చోబెట్టి ఒక కుర్చీ వేసి ఆ కుర్చీలో ఆయన కూర్చోబెట్టి సాలో కప్పి చాలా గొప్ప పని చేశారండి అంటారా? పెద్ద పెద్ద స్టేజీలు కట్టి పెద్ద ఏమండి ఫంక్షన్ హాల్స్ తీసుకుని పెద్ద ఏమండి కళ్యాణ మండపాలు తీసుకుని ఇదిగోనండి ఇతను ఇంత అద్భుతం చేశాడండి, ఇంత గొప్ప పని చేశాడండి, సాలువలు కప్పుతారు, సన్మానం చేస్తున్నారు. ఎక్కడ చేస్తారు చెప్పండి? ఆయన కీర్తిని ఎక్కడ ప్రకటిస్తున్నారు? ఆయన గురించి ఎక్కడ చెబుతున్నారు? జనముల మధ్య. మరి దేవుడి గురించి ఎందుకంటే చెప్పరు? దేవుడు మాకు ఈ కార్యం చేశాడు, దేవుడు అనగానే గొప్పవాడు అని జనముల మధ్య ఎందుకు చెప్పరు? అదే ఇప్పుడు అక్కడ బైబిల్, నేను చెప్తున్నది ఆ మాటలు కదండి బైబిల్. మనుష్యుడుగా నీకు ఒక చిన్న మేలు చేస్తే జనముల మధ్య ఆయన కీర్తిస్తున్నా నువ్వు. దేవుడుగా నీ ఎడల నీ ప్రాణాన్ని కాపాడుతుంటే, నీ ప్రాణాన్ని రక్షిస్తుంటే జనముల మధ్య నా గురించి మాట్లాడుతున్నావా? జనముల మధ్య నా గురించి చెప్పిస్తున్నావా? ఇక్కడ కూర్చున్నది కొద్దిమంది అండి, సౌండ్ ద్వారా ఎంతమంది అండి ఈరోజు ఆయన గురించి వింటున్నారు. ఇది స్తుతి అంటే. దేవుడిని గణపరచటం, దేవుడిని గొప్ప చేయటం. మీకు సంగతి చెప్పనా, జాగ్రత్తగా ఉన్నాడు. దేవుడు మనసు చెప్తున్నాను ఇప్పుడు. ఆ రోజు కుమారుడు పడిపోతుంటే అలా చేత్తో పట్టుకొని అలా భూమి మీద పెట్టిన దేవుడు, వాడిని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాడిని చక్కగా వైద్యం అంతా చేయించిన దేవుడు, ఈరోజు ఆడుకునేటట్టుగా ఇంట్లో పెట్టిన దేవుడు, ఇవన్నీ చూస్తున్న దేవుడు ఈరోజు జరుగుతున్న ఈ సభను చూస్తాడా లేదా మీరు చెప్పండి? చూస్తాడు. ఎలాగుండదు ఈరోజు ఆయనకి? నా గురించి ఏం చెబుతున్నారండి? నా గురించి జనముల మధ్య ఏం చెబుతున్నారండి? నా కొడుకును కాపాడానని, అందరి ప్రాణాలు కాపాడుతానని నా గురించి ఏం చెబుతుందండి ఆ కుటుంబం. ఇదేరా ఈరోజు నాకు ఆనందం. దేవుడు కదా, ఇది కదండి ఆనందం అంటే. ఇది కదండి పరలోకంలో ఉన్న కన్నతండ్రికి భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు ఇవ్వవలసిన ఆనందం. ఇంతకు మించి ఏమిస్తారు మీరు దేవుడికి? ఏం ఇవ్వగలం ఆయనకి? ఆయన గురించి చెప్పండి, ఆయన గురించి ప్రకటించండి, ఆయన గురించి మాట్లాడండి, ఆయన ఘనత చెప్పండి, ఆయన కీర్తి చెప్పండి, ఆయన కార్యాలు చెప్పండి, ఆయన అద్భుతాలు చెప్పండి. యేసుప్రభు గురించి చెప్పాను. ఇప్పుడు 4 రోజులు అయిపోయింది, లాజరు కమాన్ అనగానే బయటకు వచ్చాడు. అదే దేవుణ్ణి కలుగున్న మనం అంత గొప్పగా దేవుణ్ణి విశ్వసిస్తున్నామా, నమ్ముతున్నావా? డే 1 నుంచి ఆ కుటుంబంతో మాట చెప్పానండి, వాడికి ఏమి కాదమ్మా, క్షేమంగా బయటకు వస్తాడు. కారణం ఏంటంటే వాడు తెల్లవారు లేస్తేనండి, ఏమంటే ఆదివారం రాగానే వాళ్ళకంటే ముందు వాడు రెడీ అవుతాడు, రండి చర్చికి వెళ్ళిపోదాం. విచిత్రం ఏంటనుకుంటున్నారు? వాడు మాట్లాడడం వచ్చిన తర్వాత ఫస్ట్ డే వాళ్ళకి వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఎలా ఉన్నారు, ఆ చర్చికి వచ్చేస్తామంటే ఆ సిరంకులు నేను చర్చికి వచ్చేస్తాను. చర్చి అంటున్నాడంటే వాడు బడ్డ మీద కూర్చొని ఆ ప్రమాదంలో ఉండి ఒంటి నిండా నొప్పులు పెట్టుకుని నేను చర్చికి వచ్చేస్తాను. వాడి గుండెల్లో ఏముంది చెప్పండి? దేవుడు. వాడిని కాకపోతే ఎవరినండి దేవుడు కాపాడుకుంటాడు? వాడి గుండెలు నిండా దేవుడు. చర్చికి వెళ్ళిపోవాలి, వాక్యంలో ఉండాలి. సరే చిన్నోడండి,
ఈ భక్తి నింపుకుంటే అలాంటి ప్రమాదాలు 100 వచ్చినా దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? కాపాడుతాడు. నమ్మాలి ఇది. బైబిల్లో మాట ఉంటుంది, చివరి మాట అండి, ఇక చివరి మాట మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగకపోవటం వలన మీరు పొరపడుతున్నారు. మీరు ఆయన సరిగా అర్థం చేసుకోవట్లేదు. కారణం ఏంటంటే లేఖనాలు మీకు తెలీదు. లేఖనాల వెనకాల ఉన్న దేవుడు మనసు మీకు తెలీదు. ముఖ్యంగా మీకు లేఖనాలు తెలియవు. నెక్స్ట్ ఏమంటున్నాడు? దేవుడి శక్తి ఏంటో కూడా మీకు తెలీదు. ప్రాణాలను కాపాడే శక్తి దేవుడికే ఉంది. ప్రాణాపాయం నుండి ఆ ప్రాణాన్ని తప్పించి సజీవుడిగా పెట్టగలిగిన శక్తి దేవుడికే ఉంది. అది మీకు తెలీదు, అది మీరు విశ్వసించటం లేదు, అది మీరు నమ్మటం లేదు అంటున్నాడు. మీరు లేఖనములను కానీ దేవుడి శక్తిని కానీ ఎరగకపోవటం వల్ల మీరు ఏం చేస్తున్నారు? పొరపడుతున్నారు. బైబిల్లో మాట ఉంటుందండి, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే. ఆ మాట విన్న ప్రతిసారి మనసు పులకరించిపోద్దండి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే. మనిషిని ఎప్పటి వరకు ఎత్తుకుంటానంటున్నాడు దేవుడు? ముసలితనం వచ్చేంత వరకు దేవుడు ఎత్తుకుంటాడా? ఇంకో విషయం చెప్పనండి, చాలాసార్లు చెప్తానండి. ఎవరైతే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారో, నెరసని జుట్టు ఉందో వాళ్ళందరూ గుండెల మీద చేసుకుని ఏం ఆలోచించాలో తెలుసా? నేను వృద్ధాప్యంలోకి వచ్చాను అంటే దేవుడు నన్ను ఏం చేశాడు? ఎత్తుకున్నాడా? ఇంకా నేను దేవుడు చంకనే ఉన్నానా? ఎలాగుంటుందండి వచనం? కనుక వాడు వృద్ధాప్యం వరకు ఉండాలేమో, అందుకే దేవుడు వాడిని ఏం చేశాడు? చంకబెట్టుకుని ఎత్తుకుని, ఎక్కడరా నువ్వు పడిపోతావు, ఎందుకురా నువ్వు మరణిస్తావు, నేను ఉన్నాను రా అన్నాడు. కనుక దేవుని పిల్లరా, దేవుడు ప్రాణాన్ని కాపాడడానికి శక్తిమంతుడు.